వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై విచారణను అధికారులు వేగవంతం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుబిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ రోజు రేపట్లో సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ సునీతారెడ్డి పోలీసులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తనతో పాటు తన కుటుంబంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రతో పాటు పలువురిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలో వైసీపీ ఎంపీ అవినాష్పై కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి మా పార్టీ నాయకుడు కార్యకర్త నాకు వ్యక్తిగత సహాయకుడు కూడా నా సోదర సమానుడు రాఘవరెడ్డి ఇంటికి నిన్న మిడ్నైట్ పోలీసులు వెళ్ళి సిఐ గారు, బయట నుంచి వచ్చిన మరొక సిఐ గారు, టౌన్ సిఐ గారు, కొంతమంది ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు లాఠీలతో తలుపులు కొట్టి మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఇప్పటికే గతంలో అధికారులు ఉన్నప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పటికే గత కొన్ని రోజులుగా చాలా మంది అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు అవినాష్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సైకోల ఫ్యాక్టరీ పైన అయితే కనుక పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తును అయితే వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి కూడా పూర్తి స్థాయిలో రెచ్చిపోయిన పరిస్థితి అయితే మనకన్నా తెలిసిందే. అటు డిప్యూటీ సీఎం ని, ఇటు నారా లోకేష్, అటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, అలాగే వైఎస్ షర్మిలను, సునీతను కూడా వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కూడా అసభ్యకరంగా పెద్ద ఎత్తున కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ దీనిపైన అయితే కనుక ప్రత్యేకంగా ఎవరైతే ఆ వైసీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయినారో వాళ్ళందరి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే కనుక కేసుల పరపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 4 రోజుల కిందట కూడా వర్రా రవీంద్రారెడ్డిని అయితే కడప పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతన్ని కూడా పూర్తి స్థాయిలో వర్రా రవీంద్రారెడ్డి కొద్దిగా వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డి పేరును, అలాగే మరికొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అతను ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి పైన కూడా ఈ గడకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అటు షర్మిల పైన, అటు సునీతారెడ్డి పైన కూడా ఏదైతే పిఏ రాఘవరెడ్డి పోస్టులు కూడా ఫోన్ ద్వారా కూడా వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చేవాళ్ళు. దీని ఆధారంగా బేస్ చేసుకొని కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే కేవలం అవినాష్ రెడ్డి పిఏకి చెప్పడంతో ఆ పిఏ కూడా పూర్తిలో రవీంద్రారెడ్డికి పోస్టులు, అలాగే ఎలాంటి కామెంట్లు పెట్టాలని చెప్పిన దానిపైన కూడా పూర్తిలో పోలీసులు అయితే కనుక దర్యాప్తు వేగవంతం చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అయినటువంటి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి కూడా మనం చూసుకుంటే నిన్నటి దినం కూడా ఆమె పులివెందులు కూడా చేరుకోవడం జరిగింది. నిన్నటి దినం ఆమెకు సంబంధించినటువంటి లాయర్ తో కూడా పూర్తి స్థాయిలో కూడా భేటీ కావడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక దాదాపుగా మరోసారి కూడా లాయర్ కూడా ఆమెతో సమావేశమైనట్టు పూర్తి స్థాయిలో మనకు సమాచారం ఉంది. అయితే ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి గతంలో సునీత పైన, అలాగే షర్మిల పైన కూడా పూర్తి స్థాయిలో అసభ్యకంగా పోస్ట్ చేశాడు. దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ రోజు లేదా రేపు పూర్తి స్థాయిలో కూడా ఆమె ఏదైతే పులివెందుల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.